ఆ దివ్య ప్రబంధములలో మొదటి దివ్య ప్రబంధంగా ఉన్నది తిరుపల్లాండు అని ఒక ప్రబంధం. ఈ తిరుపల్లాండు వైభవాన్ని స్వామి మనవాళ మామనిగల్ కీర్తిస్తున్నప్పుడు ఉండో తిరుపల్లాండుకు ఒప్పదోర్ కలైదాన్, తిరుపల్లాండుకు సమమైన ఒక గ్రంథము ఒక కళ ప్రపంచంలో ఏమీ లేదు, ఏదైనా ఒకటి ఉంది అంటే అది తిరుపల్లాండు మాత్రమే అని అనితర సామర్థ్యము ఇంకా ఎక్కడ లేని ఒక విషయాన్ని ఈ ప్రబంధానికి అనుగ్రహించారు. అందుకే వేదత్తుకు ఓం ఎన్నుమదు పోల్, వేదమంత్రానికి ప్రణవం ఎంత ప్రధానమో ముందు అనుసంధానం చేస్తారో ఓం అని ప్రణవ మంత్రాన్ని, అలాగే దివ్య ప్రబంధానికి అనుసంధానానికి ముందుగా ఓం అనేటువంటి ప్రణవ స్వరూపంగా ఈ తిరుపల్లాండుని అనుసంధానం చేయడం శిష్టాచారం. ఎందుకు ఇది అంత ప్రాధాన్యం కలిగింది అంటే ఇది మంగళదాయకం, మంగళాశాసనపూర్వకమైన ఒక గ్రంథం. సో ఆళ్వార్లు అనుగ్రహించిన 4000 దివ్య ప్రబంధం మొత్తం కూడా భగవంతుడిని మంగళాశాసనం చేసిన శ్రీ సూక్తులు. భగవద్గుణాన్ని తను అనుభవించి ఆ అనుభవాన్ని 10 మందితో పంచుకున్నట్టుగా లేదా తన ఆత్మానుభవం భగవంతుడితో అనుభవిస్తూ ఉండేటువంటి కీర్తించిన ఒక శ్రీ సూక్తులు దివ్య ప్రబంధం కనుక మంగళాశాసనముకే అవతరించిన గ్రంథము కనుక అందులో భగవంతుడికే మంగళాశాసనం చేసిన ఒక శ్రీ సూక్తి కనుక పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి 100,000 మల్లాండదిందోళ్ మణివన్నా ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాపు అని భగవంతుడికి పల్లాండు పాడి మంగళాశాసనం చేసినంత గొప్పతనం ఈ తిరుపల్లాండు అనే దివ్య ప్రబంధంకి. అందువల్ల ఉండో తిరుపల్లాండు కొప్పదోర్ కలైదానని, ఉండో పెరియాళ్వార్కు ఒప్పొరువరని, தன் தமிழ்நூல் செய்தருளும் ஆழ்வார்கள் தங்கள் அவர் సైకలయల్ పైదల్ నెంజే నీ ఉణర్దు పారని తన హృదయానికి ఆయన స్వాపదేశం చేసుకుంటున్నారు ఉపదేశరత్నమాలైన. అటువంటి వైభవం కలిగినవి తిరుపల్లాండు అనేటువంటి దివ్య ప్రబంధం. ఈ తిరుపల్లాండు అనే దివ్య ప్రబంధం వారు అనుగ్రహించడానికి ఉండేటువంటి ప్రమేయం ప్రమాణం ఆ అవకాశం గురించి కొంచెం తెలుసుకుందాం. మీరు ఇందాక గమనించుంటారు, పట్టర్ బిరాన్ అని తిరునామం కలిగిన సాక్షాత్ గోదాదేవికి తండ్రి అయినటువంటి పెరియాళ్వారు వారు తని అని చెప్పేటప్పుడు గురుముఖం అనదీత్య ప్రాహవేదాన్ అశేషాన్, వేద సారములు అన్నిటినీ ఒక గురుముఖంగా వారు అధ్యయనం చేయకుండానే వేద విషయములను వేద రహస్యములను అన్నిటి కూడా ఒక రాజుగారి సభలో పాండ్యరాజుగారి సభలో వెళ్ళి ప్రతిపాదించారట. అలాగ వారు ప్రతిపాదించడానికి అవసరమైన జ్ఞానములను భగవంతుడు స్వయముగా ఆయనకు అనుగ్రహించారు. ఎక్కడ గురువు దగ్గరికి వెళ్ళలేదు, అధ్యయనం చేయలేదు, సదా సర్వకాలం భగవత్ స్మరణ చేస్తూ వారికి మాల కడుతూ తులసి నందవనములను పరిపాలిస్తూ వటపత్ర సాయికి సేవ చేస్తూ ఉండేటువంటి విష్ణుచిత్తుల వారికి స్వయముగా భగవంతుడు స్వప్నంలో అనుగ్రహించిన ఒక జ్ఞానం సంపూర్ణమైన పరతత్వ నిర్ణయం, పరమాత్మ స్వరూపాన్ని ఆళ్వారుకు భగవంతుడు స్వయముగా తెలియచేశారు. ఇది నిర్హేతుక కృప. ఏదో ఒక ఉపాసన చేసి ఒక దేవతని హయగ్రీవ స్వామిని సరస్వతిని మరొక దేవతని ఉపాసన చేసి జపం చేసి అనుష్ఠానం చేసి తద్వారా వారు అనుగ్రహం పొందిన జ్ఞానం ఒక విధమైన జ్ఞానం. ఏ ఉపాసన లేకుండా కేవలం కైంకర్య రూపంగా భగవంతుడికి సేవ చేస్తూ ఉంటే భగవంతుడే కరుణించి అనుగ్రహించిన జ్ఞానం నిర్హేతుకమైన ఒక జ్ఞానం. అది శాశ్వతం, చాలా గొప్పది. ఆ జ్ఞానములను వీరికి ప్రసాదించారు సాక్షాత్ భగవంతుడు. ఎందుకోసం? అక్కడ సభలో పరత్వ నిర్ణయం అనే ఒక ముఖ్యమైన ఒక సిద్ధాంతం ఏర్పడింది. భగవంతుడు ఎవరు, పరత్వం ఏమిటి, భగవత్ స్వరూపం ఏమిటి అని ఒక విద్వత్ సదస్సుని రాజుగారు ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో వెళ్ళి ఈ ఒక వైభవాన్ని చెప్పి వారు ఒక సన్మానాన్ని పొందుకోవాలి అని వీరికి ఆశ లేదు, వీరు పొందుకోవాలని భగవంతుడికి ఆశ కలిగింది. పెరియాళ్ళ వారికి భగవత్
తత్వ నిర్ణయాన్ని చెప్పి తద్వారా రాజబహుమానం పెరియాళ్వారికి లభించాలి అని ఎవరి కాస? భగవంతుడి కాస. సో ఈయన స్వప్నంలో వచ్చి ఈ విధంగా నువ్వు వెళ్ళి మధురైలో సభలో మాట్లాడాలని చెప్తారు. నాకేం తెలీదు, నేను ఎట్టి ఒక అక్షరం వేదముక్క నేను నేర్చుకోలేదంటే అంత సరిగా ఉంటుంది, నువ్వు వెళ్ళి అక్కడ చెప్పు చాలు. వెళ్ళారు, పరత్వ నిర్ణయం చేశారు, బహుమానం పొందారు. రాజుగారు బహుమానం చేస్తూ ఆ మధురైలో కూడల్ మానగర్ అంటారు, తిరుక్కూడల్ అని. ఆ కూడల్ అనేటువంటి ఒక క్షేత్రంలో పెరుమాళ్ అழகర్ మంచి సౌందర్య రూపం కలిగిన ఆ భగవంతుడు ఏం చేసి ఉన్నారు? కూడల్ అழகర్ అని. ఆ దివ్యదేశంలో 4 వీధులలో ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తూ రాజుగారు సన్మానం చేస్తుంటే తన భక్తుడికి జరిగేటువంటి వైభవాన్ని ఆనందాన్ని చూడాలి అని ఆశతో పెరుమాళ్ గరుడవాహనుడుగా శ్రీదేవి భూదేవి సహితుడుగా చక్రాయుధములను శంఖములను ధరిస్తూ వారికి ఆకాశం నుంచి దర్శనమిస్తున్నారు. పెరియాళ్వారు చూస్తున్నారు. ఆ భగవత్ సాక్షాత్కారం ప్రకృతిలో ప్రపంచంలో యథావిధిగా దివ్యమైన వైకుంఠధామంలో ఉండేటువంటి ఆ భగవంతుడు హైలీ పొల్యూటెడ్ అనేటట్టుగా ఒక సామాన్యమైన ఈ ప్రకృతిలో భూమిలో అదే రూపంలో వచ్చేసరికి పెరియాళ్వారికి ఆశ్చర్యం కలిగింది. అంత అతిరూప సుందరముగా వైభవముగా వారు ఏం చేస్తుంటే వారిని చూడంగానే వీరికి ఏమనిపించింది అంటే, అయ్యో అంత అద్భుతమైన భగవంతుడు ఇక్కడికి వచ్చాడే, వాడికి ఎలాంటి దృష్టి దోషం మొదలైనవి ఏది జరిగి ఆపత్తు రాకూడదు అని భగవంతుడి మీద ఉన్న ప్రేమతో, ఎలాగ ఒక శిశువుకి మీద తల్లి తండ్రికి ప్రేమ ఆ బాబుకి ఏం ఆవకూడదు అని ఒక ఆశ ఉంటుందో అభిలాష, అలాగే భగవంతుడికి ఏ విధమైన హాని కలగకూడదు అని అనుకొని స్వామి ఇక్కడి నుంచి ఆయనకు పల్లాండు పాడుతున్నారు. ఒక దివ్య ప్రబంధం. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలహోడి నూరాయిరం మల్లాండదిందోళ్ మణివన్నా ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాపు. నీవి పాదార విందములకు నీ ఒక అతి విశేషమైన ఆ స్వరూప రూపగుణ వైభవాలు అన్నిటికీ నేను ఒక పల్లాండు పాడుతున్నాను, మంగళాశాసనం చేస్తున్నాను, నువ్వు శాశ్వతంగా ఆనందంగా క్షేమంగా ఉండాలి అని ప్రార్థిస్తున్నారు. చూడండి ఎంత భావన. మన ముందు భగవంతుడు వచ్చేస్తే ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు, వాడికి ఏం కావాలో అనిపించదు. వెంటనే మన క్షేమాన్ని కోరికాడో మనకు అది కావాలి ఇది కావాలి అని మనం ఒక నెసెసిటీని ముందు భగవంతుడి దగ్గర చెప్తాం. అక్కడ భగవంతుడు ముందు వస్తే తనకేమి కోరలేదు, భగవంతుడికి క్షేమాన్ని కోరారు. దివ్యదేశాల్లో ఆలయంలో ఏం చేసి ఉన్న పెరుమాలు అలాగ నిలబడి ఉండడం ఎందుకంటే, మనం ఏదో కొబ్బరికాయ కట్టుకొని వస్తాం, కొడతాం, నైవేద్యం చేస్తాం, తినొచ్చు. మనం పొంగల్ పెడతాం, పులిహోర పెడతాం, తినొచ్చు. మనం వచ్చి సేవిస్తాం, ఆనందించవచ్చని మనం ఇచ్చేది ఎదురు చూసి ఉండలేదు. ఎవరైనా వచ్చి ప్రేమతో తనను పూర్తిగా అనుభవించాలి. ఆ అనుభవ ఆనందాన్ని జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుతగతా శ్రోత్రద్వయత్వం శృణోని కులశేఖరాళ్వార్ ముకుందమాలలో అనుగ్రహించినట్టుగా సర్వావయములతో భగవంతుడిని అనుభవిస్తూ ఆనందిస్తూ తనను ఆనందింపచేయడానికి ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తే భగవంతుడు కూర్చుంటాడట, వేంచేసి ఉంటారట. అందుకే భగవంతుడు అలాగా ఆవిర్భవించినప్పుడు పెరియాళ్వారు మంగళాశాసనం చేశారు కనుక ఇది తిరుపల్లాండు అని మంగళాశాసన ప్రబంధముగా కీర్తింపబడినవి. అందులో అడియోమోడుం నిన్నోడుం పిరివిన్ని ఆయిరం పల్లాండు. భగవంతుడు ఆనందముగా క్షేమంగా సంతోషంగా ఉన్నారు అంటే మనంతా కూడా క్షేమంగా ఉండొచ్చు. ఆయన అక్కడ బాగున్నప్పుడు మనం ఇక్కడ కష్టపడితే ఆయన బాగుండడు కనుక మన కష్టమంతా తీరాలి. మనము కూడా కష్టము ఏమి లేకుండా, దుఃఖం లేకుండా, శ్రమ లేకుండా ఆనందంగా ఉంటాము. ఇక్కడ అడియోమోడం నిన్నోడం పిరివిన్ని. మనకి ఒక శాశ్వతమైన ఆనందం ఎప్పుడు ఏర్పడుతుంది? ఎవడు శాశ్వతమైన ఆనందం కలిగాడో వాడితో సంబంధం పెట్టుకుంటే మనకు అది ఏర్పడుతుంది. సంబంధం కదా అండి ప్రధానం. ఎవరితో చేరితే ఆ గుణదోషాలు మనకు వస్తుంది. అలాగే ఏ గుణదోషము లేని కొరయొన్నమిల్లాద గోవిందన్ అనేటువంటి ఆ భగవంతుడితో కనుక మన సంబంధం పెట్టుకుంటే
మన జీవితం కూడా ఏ కురై లేకుండా ఏ లోటుపాటు లేకుండా చక్కగా ఈ జీవాత్మ ఒక యాత్ర ఆనందమయంగా జరుగుతుంది. కనుక భగవత్ సంబంధం మనకు శాశ్వతముగా కావాలి. నిత్యమైన ఆ భగవంతుడితో ఒకరోజు భగవత్వం కలిగిన వాడు కాదు, శాశ్వతమైన ఆ భగవతత్వం కలిగిన భగవత్ స్వరూపుడైన శ్రీమన్నారాయణుడితో సంబంధం కలగాలి. ఆ అడియోమోடும் నిన్నోடும் పిరివిన్ని ఆయిరం పల్లాండి. ఈ ఒక్క జన్మ కాదు, వేలాది జన్మములు ఎత్తిన 1000 రోజులు 1000 సంవత్సరాలు. హే భగవన్, నువ్వు ఎక్కడ ఉన్నా నేను ఎక్కడ ఉన్నా మీకు మాకు ఉన్న ఆ సంబంధం, జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం శాశ్వతముగా ఆనందముగా గుర్తించేటట్టుగా ఉండాలి అని వారు వ్యక్తం చేశారు. వెంటనే వారికి సాక్షాత్కారం కలిగించిన మహాలక్ష్మి వక్షస్థలంలో దర్శనమిచ్చారు. కనుక వడివాయినిన్ వడమార్పినిల్ వాళ్హిన్న మంగయం పల్లాండి. ఆ మహాలక్ష్మి అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని పురుషకారభూతైన అటువంటి మహాలక్ష్మికి మంగళాశాసనం చేస్తున్నారు. అలాగే మనకుండేటువంటి అజ్ఞానములను అహంకారములను తొలగించే మనకి చక్కగా భగవంతుడి యొక్క కృపని అందించేటువంటి సుదర్శన పాంచజన్యములను మంగళాశాసనం చేస్తున్నారు. వడివారు సోది వలత్తురయం సుడరాళియం పల్లాంటి. అజ్ఞాన అహంకార మమకారాలు తొలగినా జ్ఞానం పూర్తిగా మనకు ప్రాప్త కావాలంటే జ్ఞానప్రదాత ఆ పాంచజన్య స్వరూపి. కనుక ఆ పాంచజన్యము పల్లాండి అని సుదర్శన పాంచజన్యము తాయారుతో కూడిన ఆ భగవంతుడికి పల్లాంటి పాడి ఈ ఒక తిరుపల్లాంటి భగవంతుడికి మంగళాశాసనం చేసే గోష్ఠిలో చేరే వారంతా చేరి అంత కలిసి భగవంతుడికి మంగళాశాసనం చేస్తాం, అందరూ రాండి అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించి వారు తిరుపల్లాండు అని 12 దివ్య ప్రబంధము 12 పాసురాలు చక్కగా మనకు అనుగ్రహించారు. అందులో భగవత్ స్వరూపం వాడు ఎలాంటి వాడు? పవిత్రమైన వాడు. పల్లాండెన్ను పవిత్రనై పరమేష్టి అయి. అన్ని యజ్ఞములకు స్వరూపం ఎవడు అంటే సాక్షాత్ మహావిష్ణు. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతద ప్రతిష్టతి అని వేదం ప్రతిపాదిస్తుంది. యజ్ఞో యజ్ఞపతిర్ యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభుజ్ యజ్ఞభుజ్ యజ్ఞి యజ్ఞభుగ్ యజ్ఞ సాధన. మీరు పేరు పెట్టండి, ఏ దేవతని ఉద్దేశించి ఏ యజ్ఞం చేసినా అక్కడ యజ్ఞాన్ని సంరక్షణ చేసి పూర్తి చేసి అంగీకరించి అనుగ్రహించేవాడు యజ్ఞపురుషుడు సాక్షాత్ శ్రీమన్నారాయణ. అందుకే వారిని పరమేష్టి అయి అంటారు. పరమ ఇష్టి పరమేష్టి. ఇష్టి అంటే ఇష్టము కామ్యములతో చేసే యజ్ఞ యాగాదులు ఇష్టి అంటారు. అందులో ఆయన పరమేష్టి. సాక్షాత్ పరమాత్మ సర్వదా పవిత్రమైన వాడు. గంగానది అంత పవిత్రమైంది ఎందుకంటే వారు శ్రీపాదం నుంచి ప్రవహించింది వల్ల. భగవత్ శ్రీపాద తీర్థమే గంగా తీర్థం, బ్రహ్మ కడిగిన పాదం అంట. ఎటువంటి అద్భుతమైన ఆ తీర్థము భూమిలో ప్రవేశిస్తే ఇంతకంటే మరొక అవకాశం లేదని శిరసా ధరించాడు భాగవత స్వరూపుడైన శ్రీ పరమేశ్వరుడు. గంగని శిరస్సులో ధరిస్తున్నాడు. ఆ గంగని శిరస్సులో ధరించి మనను అనుగ్రహిస్తున్నారు. ఆ తీర్థం గంగా తీర్థం. అది ఎందుకు అలాగ శిరస్సులో ధరించారంటే పవిత్రమైన తీర్థం కనుక. అతి పవిత్రమైన తీర్థం. అటువంటి పవిత్రత భగవంతుడికి స్వయముగా ఉంది కనుక మీరు చూడండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్షాయ పుండరీకాక్షాయ నమః అని మనం అంతః బహిః లోపల బయట కూడా పరిశుద్ధిని అనుగ్రహించే ఒక పవిత్రముగా పుండరీక మంత్రం పుండరీకాక్షం స్మరించమన్నారు. ఎందుకంటే ఆయన సదా పవిత్రమైన వాడు కనుక పల్లాండెన్ను పవిత్రనే పరమేట్యే సాంగమెన్నుం విల్లాండాన్ తన్నై. అంత పవిత్రమైన వాడు ఎక్కడో ఉంటే మాకు తెలియదు కదా అండి. ఒకరిని ఉదాహరణ చెప్పండి, ఎవరు అలాగ పవిత్రమైన వాడు? భగవంతుడు సరి మానవ మాత్రంలో ఉండి పవిత్రమైన ఎవరైనా ఉన్నారంటే అయ్యో తెలీదా మీకు? శార్ంగమెన్నుం విల్లాండాన్ శ్రీరామచంద్రమూర్తి. శార్ంగమును ధరించి శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడే ఆ భగవంతుడు. విల్లాండాన్ తన్నై. పవిత్రతకు
స్వరూపం శ్రీరామచంద్రమూర్తి. వారిని ఇక్కడ స్మరిస్తున్నారు. సరే, నరసింహావతారం ఎత్తి అందరినీ అనుగ్రహించాలి. ఆ నరసింహ వైభవాన్ని ఇక్కడ ఇంకో పాసరంలో స్మరిస్తున్నారు. తీయల్ పొడిగిన్న సెంచుడరాణి తిగల్దిరి చక్కరతిన్ కోయిల్ పొరియాలి ఒత్తుండు నిన్ను కుడిగుడి ఆచెహిన్నోమని. ఆ ఒక సుదర్శనములను మనను శంఖ చక్రములను సమాశ్రయంలో చేసుకొని అందియంబోదిల్ అరియురువాగి అరియై అడిత్తవనై పందనై తీర పల్లాండు. నరసింహావతారం ఎత్తిన ఆ స్వామిని, ఋషిని, సాయంకాలంలో అవతరించిన ఆ ఒక పరమాత్మను పల్లాండు వాడి స్తోత్రం చేస్తాము, అందరూ రాండి అని ఆహ్వానిస్తున్నారు. ఇలాగా భగవంతుడికి క్షేమం, మనకు క్షేమం కోరేటువంటి ఒక గ్రంథం తిరుపల్లాండు అనేటువంటి ఒక దివ్య ప్రబంధం. మనకంతా ఏదైనా శ్రమం వచ్చింది, ఏదైనా కావాలి, ఒక్కొక్క శ్రమానికి ఒక్కొక్క గ్రంథాన్ని ఒక్కొక్క స్తోత్రాన్ని చేయమంటారు. అన్ని శ్రమం మనకు శ్రమం తీరి భగవంతుడికి కూడా శ్రమం తీరేటువంటి ఒక గ్రంథం అంటూ ఒకటి ఉంది అంటే అది తిరుపల్లాండు. ఈ దివ్య ప్రబంధాన్ని తిరుపల్లాండుని అనుసంధానం చేస్తే నమో నారాయణాయ వెన్ని పల్లాండం పరమాత్మని సూழ்ந்திருந்தேத்துவர் పల్లాండి. ఈ లోకంలోనూ భగవంతుడిని మర్చిపోయి వారి సంబంధం లేకుండా ఇతర కష్టమును పడకుండా సదా భగవత్ సంబంధంతో నారాయణ మంత్రాన్ని సదా అనుసంధానం చేస్తూ పరలోకంలో కూడా శాశ్వతంగా ఉండి ఆయనకు పల్లాండు పాడుతూ ఉంటారు అని మనకు ఇహపర ప్రయోజనాన్ని సంపూర్ణంగా అనుగ్రహించిన ప్రబంధం తిరుపల్లాండు అనేటువంటి దివ్య ప్రబంధం. ఇందులో ఆచార్యుడు ఇటువంటి ఒక వైభవం కలగడానికి ఒక అవకాశాన్ని కలిగించిన శెల్వనంబి అనే తన ఆచార్యుని స్మరిస్తున్నారు. అల్వల కొన్నుమిల్లా అని కోట్టియర్హోన్ అభిమానదుంగన్ సెల్వనై పోల తిరుమాలే నాను ఉనకు పడవడి. ఆ శెల్వనంబి అనేటువంటి వారు ఆ పాండ్యరాజ సభలో ఆ రాజుగారికి మంత్రిగా ఉంటూ ఇటువంటి పరత్వ నిర్ణయం అనేది ఏర్పడడానికి కారణభూతముగా రాజుగారి దగ్గర ఉన్నారు ఆచార్యులు అంటే శిష్యుడికి ఒక్కొక్క అవకాశం కలిగింపచేసి తద్వారా వారికి మంచిది, వారికి ప్రజాకి సమాజానికి మంచిది జరిగేటట్టుగా ఒక్కొక్క అవకాశాన్ని కల్పించాలి. అలాగ కల్పించిన ఒక అవకాశమే ఈ యొక్క విద్వత్ సదస్సు అనేది. అదే శెల్వనంబి అనేటువంటి వారు ఏర్పాటు చేశారు కనుక వారిని స్మరిస్తున్నారు. నేను కూడా మీకు సదా సర్వకాలము సమాజానికి క్షేమాన్ని అనుగ్రహించే రీతిలో మా సేవ, కైంకర్యం, ప్రార్థన అన్నీ కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలి అని వారి పెరుమాళ్ళని ప్రార్థించి వారు అనుగ్రహించిన పాసురమే తిరుపల్లాండు అని 12 పాసురం. అంటే కొద్ది అవకాశంలో మొదటి పాసురం నుంచి 11వ పాసురం, 12వ పాసురం నుంచి రెండు విషయాలను మనం స్మరించాము. ఇంకా విశేషంగా పూర్తిగా భవిష్యత్ కాలంలో ఒక్కొక్క గ్రంథం మీద మనం మాట్లాడుకునేటప్పుడు, చెప్పుకునేటప్పుడు, అనుభవించేటప్పుడు పూర్తిగా సేవిస్తాం. ఈ తిరుపల్లాండు అనే దివ్యదేశం వాడు అనుగ్రహించిన తర్వాత, దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన తర్వాత భగవంతుడికి ఇంకా వీరి ద్వారా శ్రీసూక్తులని వినాలి అనిపించింది. అంటే పెరుమాళ మనకు ఏదైనా కృప చేశారని మన దగ్గర అసలు భగవంతుడు ఆశపడి విన గ్రంథములు దివ్య ప్రబంధం. మిగతా కవిలు వారు ఒక కవిత్వాన్ని ప్రకటింపచేస్తూ ఆ వైభవంతో రచించిన గ్రంథములైతే ఇది భగవంతుడు కోరి ఆ కీర్తన చేసే ఎబిలిటీ, శక్తిని వారికి ఇచ్చి తద్వారా తానే తన్నై తుదిత్తు అంటారు. ఉయర్వర ఉయర్నల ముడయవన్ యవనవన్ మయర్వరు మదినల మరుளிనన్ యవనవన్ అయర్వరు మమరర్గల అధిపతి యవనవన్ తుయరరు సుడరడి తొడిదడన్ మననే అని తిరువాయుమలి ప్రారంభంలో నమ్మాళ్ళవారు ప్రార్థిస్తున్నారు. అలాంటి ఈ యొక్క ప్రబంధం అనేది ఏమి అంటే భక్తామృతం. దేవతలకు అమృతం ఇచ్చాడు, అది ఎలా ఉంటుందో మనకు తెలీదు. భక్తులైన మనకు దొరికిన అమృతం ఈ దివ్య ప్రబంధం కనుక వీటిని భక్తామృతం, విశ్వజనానుమోదనం, సర్వార్థదం శ్రీ షడ్కోపవాంగ్మయమని కీర్తించారు పెద్దలు. ఆ భక్తామృతమైన ఆ శ్రీసూక్తులలో ముందు తిరుపల్లాండు గురించి పరిచయాత్మకంగా మనం సేవించుకున్నాం కనుక ఇది సర్వార్థదం, అన్ని ప్రయోజనములను మనకు శాశ్వతంగా అనుగ్రహించేటువంటి ఒక దివ్య ప్రబంధం.
ప్రతి ఆలయంలో ప్రతినిత్యం అనుసంధానం చేసుకోమని పెద్దలు ముందు తిరుపల్లాండు 12 పాసురాన్ని అనుసంధానం చేసే నిత్య అనుష్ఠానంలో నిత్య అనుసంధానంలో ప్రధానముగా మనకు అనుగ్రహించారు. కనుక అందరు తిరుపల్లాంటి నేర్చుకొని నిత్యం అనుసంధానం చేస్తూ భగవంతుడికి పల్లాంటి పాడుతూ మనం జీవితం కూడా పల్లాంటి శాశ్వతంగా సుఖంగా ఆనందంగా ఉండేటట్టుగా ఆ పవిత్రుడైన పరమాత్మ రక్షించు కాక అని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.